కలలు కనేలా కాదు, జీవించేందుకు అని అబ్దుల్ కలాం గారి మాటలు గుర్తున్నాయా? అయితే ఒక్కసారి ఆయన గురించి ఈ వీడియోలో తెలుసుకుందామా? 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో పేద ముస్లిం కుటుంబంలో కలాం గారు జన్మించారు. చిన్నప్పటి నుంచి కాగితాలు, పత్రికలు అమ్ముతూ చదువు మీద పట్టుదల కనబరిచారు. కలాం గారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. ఇస్రోలో పనిచేసి భారత తొలి ఉపగ్రహ వాహకాన్ని రూపకల్పన చేశారు. డిఆర్డీఓలో మిస్సైల్ మ్యాన్గా పేరు పొందారు. 2002లో భారత రాష్ట్రపతిగా ఎన్నికై ప్రజల ప్రియతమ రాష్ట్రపతిగా మారారు. ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. చివరి శ్వాస వరకు దేశానికి సేవ చేశారు. 2015లో ఉపన్యాసం చెబుతూ హైదరాబాదులో ఆకస్మికంగా కన్నుమూశారు. కలాం గారి జీవితం మనకు ఓ స్ఫూర్తి, క్రమశిక్షణ, విద్యతో ఎదగొచ్చని చూపించిన మహానుభావుడు. ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవితాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.